ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధిలో ఈ వారంలో జరిగిన వరుస ఘర్షణల మధ్య ఇప్పుడు ఒక భారతీయ సిబ్బంది ఉన్న నౌక టార్గెట్ అవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమెన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న సైప్రస్ పతాకం గల జీపీఎస్ గ్యాలాక్సీ అనే కమర్షియల్ షిప్పై గుర్తు తెలియని శక్తులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ దాడి జరిగిన వెంటనే అలర్ట్ అయిన రక్షణ దళాలు రంగంలోకి దిగి 10 మంది భారతీయులను సురక్షితంగా రక్షించగలిగాయి. మరో భారతీయ నావికుడు సముద్రంలో గల్లంతవడం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై న్యూఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యంత వేగంగా స్పందించింది. ఒమెన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని భారతదేశం తీవ్ర పదజాలంతో ఖండించింది. గల్లంతైన ఆ ఒక్క భారతీయ నావికుడి ప్రాణాలను కాపాడటమే ఇప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేసింది. ఒమెన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి లోకల్ గవర్నమెంట్తో నిరంతరం టచ్లో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గల్లంతైన వ్యక్తి కోసం సముద్రంలో జరుగుతున్న గాలింపు, సహాయక చర్యల్లో ఒమెన్ కోస్ట్ గార్డ్ అధికారులతో కలిసి మన సిబ్బంది కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియాకు పూర్తి సపోర్ట్ అందిస్తున్న ఒమెన్ అధికారులకు భారత ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. అయితే గ్లోబల్ పొలిటికల్ పరిస్థితులు హీటెక్కిన వేళ అసలు ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. హర్ముజ్ జలసంధిలో సాధారణంగా తిరిగే అంతర్జాతీయ సముద్రపు దొంగలు ఈ పని చేశారా, లేక ఈ ప్రాంతంలో ఆల్రెడీ షిప్పులపై దాడులు చేస్తున్న ఇరాన్ లాంటి శక్తుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాయి. నౌకలో ఉండి సేఫ్గా బయటపడిన 10 మంది భారతీయులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నప్పటికీ గల్లంతైన ఆ ఒక్క నావికుడు ఎవరనేది అధికారికంగా తెలియకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రీజియన్లో అమెరికా, ఇరాన్ మధ్య ఆల్రెడీ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారతీయ నావికులు ఉన్న షిప్పుపై దాడి జరగడం అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. అసలు ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? నౌకకు ఎంతమేర నష్టం వాటిల్లింది? సముద్రంలో గల్లంతైన ఇండియన్ సేలర్ దొరికాడా లేదా అని మరిన్ని లైవ్ అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే మిగతా భారతీయ నౌకలను కూడా కేంద్ర సర్కార్ అప్రమత్తం చేసింది.